వైఎస్ జగన్ అనే నేను ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కుడిదల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా లోకేష్ అనే నేను, సూపర్ 6 యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేయబోతున్నాం. ఇదిగో 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం. సంవత్సరానికి 3 సిలిండర్లు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. జీతాలు పెంచుతామన్నారండి 26,000. కనీసం ఈ అతనమైన ఇవ్వాలి కదండి, గౌరీ వేతనం కనీసం. ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష. వ్యాపారులతో టీవీలో చూపుతారు అంత మటుకే ఇక్కడ లేదు. ఈ రోజు గోవులు చనిపోతుంటే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు ప్రభుత్వం. మా వల్ల అయితే కాదు, ఆయన ఎట్టోడు వచ్చాడు అన్న సంగతి తెలిసినట్టయితే అసలు మేము వేసేవాళ్ళం కూడా కాదు. మీ యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియజేయండి అయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వాతాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. ఈ రోజు ఇక్కడ నుంచి ఇచ్చే ఈ బియ్యం క్వాలిటీ పెంచిన బియ్యం, 80% స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడ నుంచి పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈ రోజు అంకురార్పణ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది, దేశంలో కూడా ఎక్కడా జరగనిది. నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈ రోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ కంటి చూపుకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇది పెట్టనప్పటికీ చెప్పనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కూడా ఖర్చు లేక సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ. గురువారం వచ్చేసరికి కిచిడి, టమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కీ. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. ఒక మెనూ గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో.